హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మను వ్లాగ్స్. ఈరోజైతే కొబ్బరి తునకం ఎలా తయారు చేయాలో చూద్దామండి. కొబ్బరి రొట్టి కూడా అంటారు, ఒక్కొక్క ఏరియాలో కూడా అంటారు. మా దగ్గర అయితే తునకం అంటారండి. రథం చూపించాను కదండి, ఇలా జగన్నాథ స్వామి రథానికైతే కొబ్బరికాయ కొట్టి ఆ చక్రాల మీద అయితే కొట్టి తెచ్చుకునే వాళ్ళమండి. 4-5 కాయలు పట్టుకెళ్ళి దేవుడి దగ్గర 1-2 కాయలు ఇచ్చి మిగిలి చక్రాల మీద అయితే కొట్టేవారండి. చక్రాల మీద కొట్టి ఇంటికి తెచ్చి ఇలా కొబ్బరి రొట్టె చేసేవారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రొట్టెనైతే 2-3 రోజులు ఉంచుకొని కూడా, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా లేవు, బయటే ఉంచేవారు, నిల్వ కూడా ఉండేది. మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేవారు, 2-3 రోజులు తినేవాళ్ళమి. బియ్యం పిండితో అయితే చేసేవారనమాట. అలాగే చేసి చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి, చూపిద్దామనేసి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. శనగపప్పు కొద్దిగా నానబెట్టుకోవాలండి. బెల్లం, శనగపప్పు, కొబ్బరికూరు, వరిపిండి అండి. వరిపిండి తడిపిండి అండి. బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే మరపట్టించుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సీ పట్టాను. ఒక 1/2 కేజీ బియ్యం మిక్సీ పట్టేశానండి. తడి బియ్యం పిండి మాత్రం ఉండాలి. ఇలాగా శనగపప్పు పాత్రలో వేసుకొని 1/4 కేజీ బెల్లం అండి, బెల్లం వేసుకొని కొబ్బరికూర వేసుకొని వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇలా బాగా ఎసరు మరిగిన తర్వాత అయితే వరిపిండి మిల్లి పట్టించి ఉంచాం కదండి, అదే మిక్సీ పట్టాను నేను. మిక్సీ పట్టించిన పిండిని అయితే అందులో వేసి బాగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తోప చెయ్యాలండి. ఎసరు బాగా మరిగితేనే తోప టేస్ట్ ఉంటుంది. ఈ తోపనే తినేసేవాళ్ళం అండి మేమైతే చిన్నప్పుడు. ఫస్ట్ రోజు అయితే తోపను తినేసేవాళ్ళమి. మరుసటి రోజుకి అయితే అట్టు మా అమ్మ కొబ్బరి తునకం చేసి ఉంచితే మరుసటి రోజు తినేవాళ్ళమి. ఈ జగన్నాథ స్వామికి ఎందుకు అంత మహిమో తెలీదు, ఆ రథం మీద కొట్టిన కాయలే టేస్ట్గా ఉంటాయండి. మనం ఇంటి దగ్గర కొట్టి చేసుకున్నా సరే అంత టేస్ట్ రాదండి. మరి ఎందువల్ల ఆ దేవుడి మహిమ చాలా బాగుంటాయి. కంపల్సరిగా ఇలాగా మా వైపు అయితే మాత్రం సాయంకాలం 4 గంటలకు రథం వచ్చేది. 4 గంటలకు మేము కొబ్బరికాయలు పట్టుకొని అలా ఎదురు చూసేవాళ్ళం అనమాట. పిండి ఆడించి పెట్టుకొని ఎప్పుడు రథం వస్తుందా, ఎప్పుడు కొబ్బరికాయలు కొడదామా అని ఎదురు చూసేవాళ్ళమి. కొట్టేసి వెంటనే మా అమ్మకి తెచ్చిచ్చేస్తే మా అమ్మ ఈ ప్రాసెస్ చేసేసిది. ఈ తోప ఎప్పుడైతే పట్టింది, ఇది చూపించాను కదండి, ఈ తోపనే తినేసేవాళ్ళం మేము కూర్చొని. అంత టేస్ట్గా ఉంటుందండి. ఉట్టప్పుడు మనం అప్పుడప్పుడు వేసుకున్నా సరే ఈ రుచి రాదండి ఈ కొబ్బరి రొట్టు. నేనైతే ఆ రోజు నాకు రథం వచ్చిన రోజు మా ఇల్లు దూరం అవడం వల్ల మా ఇంటి వైపు రాదు, అనకాపల్లి మాది ఉమ్మలాడు కదండి, ఇటువైపు రాదు, అనకాపల్లిలో వస్తుంది. అందుకని నేను ఎప్పుడైతే దేవాలయానికి వెళ్తానో ఆ రోజు కొబ్బరికాయ అయితే కొట్టి తెచ్చుకొని ఇంటి దగ్గర ఇలా అట్టు అయితే వేసుకుంటానండి. నేను ఎప్పుడైతే వెళ్తానో ఆ రోజైతే ఇలా చేసుకుంటానన్నమాట. ఇలాగా నిప్పుల మీద అయితే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా, ఎవ్రీ ఇయర్ను. ఈరోజు వీడియో కోసం ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ మీద సిమ్లో పెట్టేసి చేసుకుంటాను, సిమ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. అయితే నిప్పుల మీద పెట్టి చేద్దాము, చాలా బాగుంటుంది నిప్పుల మీద పెట్టి అయితే ప్రాసెస్. అరిటాకులు ఉండాలి. ఇలాగ బొగ్గులు రాజేసానండి, కుంపట పొయ్యి రాజేసి అందు మీద పాన పెట్టేసుకొని మనం దలసరిగా అయితే వేసుకోవాలండి. ఈ కొబ్బరి రొట్టె కేకులు ఎందుకు పనిచేయవండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా పాన్లోనైతే 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి, మన ఇష్టం, వేసుకున్నా పర్లేదు. మన హెల్త్ కాన్షియస్తో కొద్దిగా తగ్గించుకొని వేసుకున్నా ఏమీ కాదు, టేస్ట్ యాజ్ టీజ్గా ఉంటుంది. కొంతమందికి ఆయిల్ ఉంటేనే నచ్చుతుంది, నాకైతే ఆయిల్ అంత ఇంపార్టెంట్ ఇవ్వను కదా, మీకు తెలుసు కదండి. ఇలాగా ఆయిల్ మరిగించాక ఆ పానకి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేస్తే చాలన్నమాట. ఆయిల్ అప్లై చేసి ఇలాగా మనం ముందు పెట్టుకున్నాం కదా, ఆ ముద్దనైతే ఇలా తీసి చేస్తూనే ఇలా పెట్టేసుకోవాలండి.
గరిటెలతో పెడదామన్నా గరిటెకే అంటుకుపోయి రాదండి. ఇలా పెట్టేసుకొని దీని మీద అయితే అరిటాకులు వేసుకొని వాటి మీద నిప్పులు వేసేదండి మా అమ్మ కూడాను. నేను కూడా అదే ప్రాసెస్లో చేశాను. నేను కూడా ఎక్కువగానే చేస్తాను ఇలాగా బొగ్గులు దాచుకొని. ఇలా ఈ పండక్కి అప్పుడప్పుడు బొగ్గుల పొయ్యి మీద చేసేవి చాలా బాగుంటాయండి. కొన్ని కూరలేటి బొగ్గుల పొయ్యి అంతకుముందు వాడేదాన్నండి నేను. ఇప్పుడు అలా మానేసాము. చాలా టేస్ట్గా ఉంటాయి బొగ్గుల పొయ్యి మీద అయితే వంటలు. కుంపట పొయ్యి అంటారు. వీటి మీద ఏ కూరలు చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి బొగ్గుల పొయ్యి మీద. ఎందుకంటే సిమ్లో చాలా జాగ్రత్తగా అలా అని ఈరోజు గాలి వేసేసిందండి. ఎక్కువగానే గాలి వేయడాన్ని అంత సిమ్లో ఏమి కాదు, గ్యాస్ స్టవ్ కన్నా ఫాస్ట్గా కాలిపోయింది అట్టయితే. అందుకని చిన్నది లోపల పచ్చిగా ఉన్నది అని అన్నారు కూడా మా వాళ్ళు. అయితే మరుసటి రోజుకైతే బాగుంటుంది, ఈ రోజుకైతే చిన్న పచ్చిగా అనిపించింది అని అన్నారు. చిన్నదే, మరీ పెద్దగా ఏం కాదు. ఇలా వేసి అరిటాకులు పెట్టి అందు మీద నిప్పులు పెట్టాలండి. అరిటాకులు ఇంకా ఉంటే దళసరిగా వేసుకోవచ్చు. ఎందుకంటే నిప్పులు వేస్తాం కదండి, కాలిపోయి అట్టు మీద అయితే అంటే మసిలాగా అయిపోతుంది. అందువల్ల దళసరిగా ఇంకా అరిటాకులు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర వాడిపోయిన ఆకులు ఉంటే అవి కూడా వేసేసి నిప్పులు అయితే వేసానండి. అలా వాడిపోయిన ఆకులు వేయడం వల్ల అవి అయితే ఆ నిప్పులకి చుట్టుకుపోతాయండి. ఎంత దలసరిగా ఆకులు వేసుకుంటే అంత బాగా కాలుతుందనమాట కిందని మీదనని. బిర్యానీ మీద పెట్టుకుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకోవాలండి. అయితే ప్లేట్ వేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆకు టేస్ట్ నిప్పుల నుంచి అట్టుకి వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్ పెడితేనే అరిటాకు టేస్ట్ కూడా అట్టుకు వెళ్ళి కొబ్బరి తునకానికి వెళ్ళి టేస్ట్ వేరుగా ఉంటుంది. అందువల్లే డైరెక్ట్ పెట్టాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసారు కదా, ఇదిగో ఇలా ఉడికిందండి. చాలా టేస్ట్గా ఉంది. రెండు వైపులా కూడా చూపించాను. ఒకవైపు మసి మాడిపోయిందేమో అని అంటారని రెండు వైపులా కూడా మీకు చూపించాను. ఇలా అయితే జగన్నాథ స్వామి గుడికి వెళ్ళామండి. జగన్నాథ స్వామి గుడికి వెళ్ళి ఇలా లోపల కూడా వీడియో తీసుకొని ఇచ్చారు. జగన్నాథ స్వామి అత్తవారింటికి కదండి వెళ్తారు. అత్తవారింటికి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వెళ్ళడం మాకు అలవాటు. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే తెచ్చుకుంటాము. అత్తవారింటికే వెళ్ళామండి. ఎప్పుడో పురాతనం కాలం నాటి ఇల్లు అండి అది. ఆ ఇల్లుని అలాగే ఉంచారు, అసలు రీమోడలింగ్ అయితే చేయలేదు. శ్రీకాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశా గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశా గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి శ్యామలా లలితా దశా కామంతా గంధబంధుర విష్ణవే విష్ణు జగతనుజాయే గోదాయే నిత్యమంగళం. ప్రాణేతా ప్రాణనిలయా ప్రాణం రక్షతు మే హరి ఆకాతర సుతానాదా ఆత్మానమే
సదావతు. ఇలా భక్తితో అయితే కీర్తనలు చేస్తున్నారు, కోలాటకాలు, సంబరాలు, అక్కడ బొమ్మలు, తీర్థాలు, చాలా ఆనందంగా హడావిడిగా. మేము వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా జనం ఉన్నారు కానీ చాలా లైన్ అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసరికి చాలా ఆనందం అనిపించింది. వెళ్ళొచ్చాము, మా ఆయనగారు నేనే వెళ్ళాము. ఇలా రథానికైతే కొబ్బరికాయ కొట్టి ఇంటికి తెచ్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండి.